మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాము. మన జీవిత శైలి, మనం ఎలా ఉండాలి, సమాజంలో ఎలా బ్రతకాలనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి, ప్రతి ఒక్క మనిషికి జీవితం అంటే లివింగ్ బీయింగ్ అంటాను నేను. హ్మ్. హ్యూమన్ బీయింగ్ కన్నా లివింగ్ బీయింగ్ కూడా తెలుసు. హ్మ్. సో, మనకు ఇంగ్లీష్‌లో ఒక సామెత ఉంది. హ్మ్. ప్రాక్టీస్ మేక్స్ ఒక ప్రోవెర్బ్ ఉంటది. హ్మ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. బట్ ఐ డోంట్ బిలీవ్ ఇట్. హ్మ్. ఐ జనరల్లీ బిలీవ్ ఎక్స్‌పీరియన్సెస్ మేక్స్ లివింగ్ బీయింగ్ తెలుగులో పర్ఫెక్ట్. కూడా ఉంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఆ! సో, హ్మ్. కానీ నేను నమ్మేదేందంటే ఎక్స్‌పీరియన్సెస్ మేక్స్ లివింగ్ బీయింగ్ పర్ఫెక్ట్. హ్మ్. అంటే మనకు జరిగిన సంఘటనలు, మనకు జరిగే ఎక్స్‌పీరియన్సెస్ వల్లనే మనం రాటుదేలుతాం. హ్మ్. అప్పుడే మనం జీవించగలుగుతాం. ఇన్ని జరుగుతున్నా కూడా మన మానసిక స్థితి, మైండ్ దానికోసము ఆహార అలవాట్లు, హ్మ్. లేకపోతే జీవన విధానాలు మార్చుకోవడానికి కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హ్మ్. ఇలాంటివేమైనా మార్చుకోవడం వల్ల మన జీవితం ఏమైనా బాగుపడుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయారు చాలామంది. తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు, వాళ్ళ పనులు వీటితో బిజీగా ఉండి వాళ్ళు కన్నపిల్లలకి సరైన ఆహారాన్ని, పోషక విలువలున్న ఆహారాన్ని ఇంట్లో తయారు చేసి పెట్టలేకపోతున్నారు. దానివల్ల పిల్లలు కూడా అనారోగ్యంగా పెరుగుతున్నారు చాలా వరకు. వాళ్ళు బయట తిండి తిని, బయట ఏముంది వ్యాపారస్తులు రకరకాల ఆయిల్స్ తోటి రకరకాల ఐటెమ్స్ తయారు చేస్తారు. అవి కొందరికి సూట్ అవుతాయి, కొందరికి సూట్ అవ్వవు. దానివల్ల అడ్డంగా 90 కిలోలు, 150 కిలోలు లావైపోవడము, ఎసిడిటీ ప్రాబ్లమ్సు, జీర్ణ కోశం అంతా పాడైపోవడము, కిడ్నీలు, లివర్లు డ్యామేజ్ అవ్వడము. ఇంతే కాదు, శరీరంలో ఎక్కడో ఓ చోట ఆహ్, రక్తపు గడ్డలు, బ్రెయిన్‌లో అయితే ట్యూమర్ అంటారు, హార్ట్‌లో అయితే బ్లాక్ అంటారు. ఇంకెక్కడో అయితే ఏదో మెడికల్ టర్మ్స్‌లో పేర్లు పెడతారు. రక్తపు గడ్డలు అంటే ఈ తినేటువంటి ఆహారము, పౌష్టిక ఆహారము, సమతుల ఆహారము తినకపోతే బాల్య దశ నుంచి ఏ ఏజ్ పీపుల్ అయినా సరే వాళ్ళకి అనారోగ్యాలే వస్తాయి. అనారోగ్యాలతో పాటు అనారోగ్యకరమైన ఆలోచనలు కూడా వస్తాయి. అందుకని అందరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొంచెం పెందరాళే నిద్రలేచి ఇంట్లోనే తయారు చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇంటి భోజనాన్నే తినడం శ్రేయస్కరం అంటాను నేను. ముఖ్యంగా ఆడవాళ్ళైతే బద్ధకించకుండా రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోయి ఉదయం పెందరాళే లేచి ఇంట్లో వంట వార్పు కార్యక్రమాలు చేస్తే ఆ ఇంటి యజమానికి, పిల్లలకి, తనకి కూడా ఆ కుటుంబం మొత్తానికి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ చక్కటి పౌష్టిక ఆహారం లభించే అవకాశం ఉంది. కానీ వీళ్ళు దాన్ని వినియోగించుకోవట్లేదు. అవును. కారణం ఏంటి? సెల్ ఫోన్, ల్యాప్‌టాప్, టీవీ ఇలా ఏవో ఇన్‌స్ట్రుమెంట్స్ వాటిని సందర్భానుసారము, అవసరార్థము, మంచి కార్యక్రమాల కోసము వినియోగించుకోవాలి గానీ, వాటిని చూస్తూ మొత్తము రాత్రంతా మెలకువ ఉండడానికి కాదండి అవి. దానివల్ల ఇన్సోమియా అనేటువంటి నిద్రలేమి వ్యాధి కూడా వస్తోంది. అవును. అవును. దీనికి ఎక్కువ అలవాటు పడిపోయి ఉదయం పెందరాళే నిద్ర లేవలేక, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక, పని వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, కొంతమంది పని వాళ్ళని కూడా మెయింటైన్ చేయలేక, బజారుల్లో ఏది దొరికితే అది తినేసి హెల్తులు పాడు చేసుకుంటున్నారు, మైండ్‌లు పాడు చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎందుకు బావుంటుంది? వాళ్ళ పిల్లల ఆరోగ్యం ఎలా బావుంటుంది? వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు హెల్తీగా ఉంటారు? ఉండలేరు. అవును. కరెక్ట్. సో, వీళ్ళు కుటుంబంలో ప్రతి కుటుంబంలో ముఖ్యంగా స్త్రీ తన విధులను సక్రమంగా నిర్వర్తించాలి. హ్మ్. అలాగే పురుషుడు కూడా. భర్త సాయంకాలం అయ్యేసరికి ఆఫీస్ నుంచి అటు నుంచి అటే బార్‌కో, ఎక్కడికో ఫ్రెండ్స్‌తో అటు ఇటు వెళ్ళిపోకుండా తిన్నగా ఆఫీస్ వదిలాక ఇంటికొచ్చి భార్యను పిలిచి ఏమయ్య ఇంట్లోకి కావాల్సినవి ఏమన్నా తేవాలా అని అడిగి పళ్ళు, కాయగూరలు అవి ఇవి తెచ్చి ఇస్తే ఆవిడ అన్నీ వండుతుంది. ఈయన అటు వెళ్ళిపోయి ఈవిడ ఆఫీస్‌లో ఈవిడ లేట్‌గా ఇంటికి వచ్చి బస్సు దొరకలా, ఆటో దొరకలా అని చెప్పి ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని టైంకి చేయకపోతే మరి మంచి ఫుడ్ దొరకదు. మంచి ఆరోగ్యము ఉండదు. దానివల్ల మానసిక స్థితి కూడా అట్లాగే ఉండిపోతుంది. అంతేనండి. ఎందుకంటే అన్నిటికీ కేంద్రము మెదడు, మైండు. ఆహ్, ఆ మైండ్‌ని డ్యామేజ్ చేసేటువంటిది
ఈ అపరిమితమైనటువంటి ఈ దుష్ట ఆలోచనలు, మనం చేసే పిచ్చి పనులు జనరల్గా ఇది కరెక్ట్ అనుకుంటారు, కాలక్షేపం అనుకుంటారు. అబ్బా పొద్దు నుంచి చూడలేదు, కాసేపు చూద్దాం ఈ సీరియల్ అని చూస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. వాటి ఇంపాక్ట్ మీ మీదే పడుతుంది, పక్కవాడి మీద పడదు. అది తెలుసుకోండి. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అన్నారు. అంటే కర్మ అంటే ఇక్కడ పని. ఎవరు చేసే పనికి రిజల్ట్ వాళ్ళు అనుభవించాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉంటుంది ఆ ఇంపాక్ట్, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటుంది, ఇలాంటి కుటుంబాల వల్ల సమాజం మీద ఉంటుంది. చూసారా? అంటే ఒక మనిషి ఒక తప్పు చేస్తే అది మొత్తం దేశానికే ఆరో పెట్టినట్టు. అందుకని బాబు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా, కొంచెము సక్రమంగా మీ పనులు మీరు చేసుకోండి, అంతే. మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, మన దేశం ప్రపంచ దేశాలకే తలమానికంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం సాయికరణం గారు చెప్పిన ప్రకారం లైఫ్ ఈజ్ టు లివ్ నాట్ టు డై అనేది ఒక్కటి మనం తెలుసుకోగలిగితే మనశ్శాంతిగా మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా ఉండొచ్చు. అంటే మనకు నచ్చినట్టుగా అంటే చెరువు పార్టీలకు వెళ్ళడం కాదండి, మన జీవితంలో మనం హ్యాపీగా ఉండడానికి జీవిత శైలిని, మన నడవడికని ఇప్పుడు మనం మార్చుకుంటే మన దేశం బాగుపడుతుందని చెప్పారు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ వల్ల మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఛానల్. థ్యాంక్ యూ. ట్రీ మీడియా ప్రేక్షకులకి, అభిమానులకి ధన్యవాదాలు. మీరు మా ఛానల్ని ఇలాగే ఆదరించాలి, వీక్షించాలి అని కోరుకుంటున్నాను. జై సాయిరామ్.